నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రౌడీ షీటర్లు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం అని గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకోవాలి. అలా కాదని తిక్క వేషాలు వేస్తే ఇలా బహిరంగంగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది పోలీసుల నుంచి. ఇది ఎక్కడ జరిగిందంటే తెనాలిలో రౌడీ షీటర్ లడ్డు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళు ముగ్గురు రాంగ్ రూట్లో వెళ్తా ఉంటే చిరంజీవి అనేటువంటి ఒక కానిస్టేబుల్ ప్రశ్నిస్తే ఆయన మీద దాడికి పాల్పడ్డాడు. సో చిరంజీవి వెళ్ళి కేసు పెడితే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో సిఐ ఎస్ఐ ఆ ముగ్గురిని తీసుకొని వచ్చి ఎక్కడైతే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారో అదే ప్లేస్లో కూర్చోబెట్టి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూడండి, రేలగొట్టారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. లా అండ్ ఆర్డర్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా ఉంటారో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో లా అండ్ ఆర్డర్ మారింది, రూలింగ్ మారింది, లా అండ్ ఆర్డర్ కూడా మారింది. గుర్తుపెట్టుకోండి, ఇలా పోలీసులతో కాదు, మహిళలతో కాదు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా చేస్తే ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నడి రోడ్డు మీద వీళ్ళ ముగ్గురిని, ఈ లడ్డు అనేటువంటి రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు అనుచరుల్ని కూర్చోబెట్టి ఈ విధంగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. దీని మీద అంబటి రాంబాబు గారు స్పందించారు. అంబటి రాంబాబు ఒకటి గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేది నేర్చుకో. ముందు అది నేర్చుకుంటే కనీసం ఈసారి ఎట్లా ఎమ్మెల్యే కావాలి, కనీసం కార్పొరేటర్ కన్నా అవుతావు. అది తెలియకుండా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో జనాలు హర్షం వ్యక్తం చేస్తా అంటే దానికి విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మన అంబటి రాంబాబు ట్వీట్ వేశాడు. ఏం వేశాడో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నందుకు ఆ పోలీసులు అరికాళ్ళ మీద రేల కొడతా ఉంటే జనాలంతా చూసి హర్షిస్తూ ఉంటే పోలీసు యూనిఫామ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేస్తే ఇంకేం చేయాలి? దాన్ని ఈ అంబటి రాంబాబు ఏమంటాడంటే, ఈ దృశ్యం తెనాలి నడి రోడ్డుపై తప్పు చేసినా కొట్టే హక్కు వీరికి లేదు, పౌర హక్కులు లేని బాబు పాలన అంట. కానిస్టేబుల్ని కొట్టిన దానికి వాళ్ళు చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే ఈ అంబటి రాంబాబు వచ్చి పోలీసులను కొట్టండి అనేటువంటి ఉద్దేశంతో, నాకు తెలిసి ఆ లడ్డు అనేవాడు వైఎస్ఆర్సీపీ వాడు అయి ఉంటాడు, ఆ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయి ఉంటారు, అందుకే పిసుక్కుంటా ఉన్నాడు. న్యాయ పోరాటానికి కదలండి అంట. ఈ విధంగా వదిలేస్తే నడి రోడ్డు మీద పోలీసులను కొడతా ఉంటే చూసి ఊరుకొని వదిలేస్తే ఇంకొకటి తయారవుతాడు. ఈరోజు కానిస్టేబుల్ షర్ట్ పట్టుకున్నాడు, రేపు ఎస్ఐ షర్ట్ పట్టుకుంటాడు, రేపు పొద్దున సిఐ షర్ట్ పట్టుకుంటాడు. ఇది ఎక్కడికి పోతుంది? అందుకని వాళ్ళు చాలా గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే దానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకేసుకొని వస్తున్నారు. నాకు తెలిసి ఆ లడ్డు అనే ఆయనకి నెక్స్ట్ తెనాలి టికెట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే, పోలీసులను కొట్టేవాళ్ళు, ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేవాళ్ళు, రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తారు. కాబట్టి ఆ లడ్డు అనేవానికి తెనాలి టికెట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, గూండాలు, దాదాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నడుస్తున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. మీరు తిక్కగా వేషాలు వేస్తే ఇట్లాంటి పోలీస్ ట్రీట్మెంటే ఇస్తారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదో ముందు తెలుసుకుంటే ఇంకొకసారి కనీసం ఎమ్మెల్యే ఎట్లా అవ్వలే, కానీ ఇట్లాంటి లేఖి కామెంట్లు పెట్టి జనాల్లో పలచనైపోవద్దు, మీ పార్టీ పరువు తీయద్దు. పోలీసు వాళ్ళు చేసిన తప్పేముంది? డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని కొడితే వాళ్ళు అదే ప్లేస్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? భయం ఉండాలి. భయం అంటే పోలీసులు అంటే భయం ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తే దానికి పెద్ద మాటలు, పౌర హక్కులు, బాబు పాలన అంటూ ఇది ఒక ట్వీట్ అయితే వేసినాడు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతానట. న్యాయ పోరాటానికి పోతే జడ్జే ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తాడు. రాంగ్ రూట్లో రావడము తప్పు, పోలీసులను కొట్టడము తప్పు. రెండు తప్పులు చేసిన అతన్ని వాళ్ళు ఆ విధంగా ట్రీట్ చేస్తా ఉంటే నీకు వచ్చిన నొప్పి ఏముంది? అంటే నీ ఉద్దేశంలో అందరూ జనాలంతా పోయి పోలీసు వాళ్ళని కొట్టండి, పోలీసు వాళ్ళని కొట్టినా కూడా కేసు పెట్టకూడదు. ఇది మీ ప్రభుత్వం కాదు అంబటి రాంబాబు, ఇది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. నువ్వు కానిస్టేబుల్ చేయి పెట్టుకున్నా నిన్ను కూడా సత్యనపల్లిలో కూర్చోబెట్టుకొని ఇట్లే కొడతారు.
కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు అంబటి రాంబాబు. ఉన్న అంతో ఇంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.